సో వెల్కమ్ టు డే 2 వ్లాగ్ ఇన్ భద్రాచలం. సో ఈరోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అండ్ ఫ్యామిలీ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయలుదేరి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అండ్ కొంత షాపింగ్ చేయాలి మ్యూజిక్ సంబంధించి. సో ఇక్కడ ఉంటాయంట అండ్ అవన్నీ చూసుకొని చాలా చేయాలి. సో ఈరోజు మొత్తం మంచి కంటెంట్ అందించడానికి ట్రై చేస్తాం. అండ్ నా డే ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. టెంపుల్ దగ్గరికి వచ్చాం. సో ఎలా ఉంటుందో లోపలైతే చూపించలేను, బట్ బయట నుంచి మొత్తం వ్యూస్ అన్ని క్యాప్చర్ చేసి ఈ వీడియోలో మీ అందరికి ప్రజెంట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వాచ్. అక్కడి నుంచి కొంచెం నడుచుకొని వెళ్ళాలి. సో వెళ్తా ఉన్నాం అండ్ చూద్దాం ఏముంటుందో. సో కొబ్బరికాయ తీసుకెళ్ళమంటున్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ కాదు, ఒక 200 మీటర్స్ నడవాలనుకుంటాను. సో ఇక్కడేమో కొబ్బరికాయ రేట్ ఉంటుంది అని అంటున్నారు. ఉంటుందో లేదో మరి నాకు తెలీదు. సో చూద్దాం. అనుకున్నట్టే క్యాజువల్గా ఇక్కడ కూడా కొన్ని బొమ్మల షాపులు అవి ఇవి ఉన్నాయి. అండ్ ప్రైజెస్ ఆబ్వియస్లీ అన్ని ప్లేసెస్లో ఒకేలా ఉంటాయి. అండ్ ఇంకా ఎంట్రన్స్ అయితే పక్క నుంచి ఉంది. లోపల వీడియో తీయొచ్చో తీయకూడదో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇక్కడ నుండి పై అక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట, ఇందా చూపించిన సైడ్ నుంచి. సో పైన ఉంటుంది. సో మనకు అక్కడికి వెళ్ళడానికి ఫోన్ లేదంటున్నారు. సో చూద్దాం, అక్కడ ఏదైనా లాకర్ ఉంటే పెట్టడం ఏదో ఒకటి చేద్దాం. సో పార్కింగ్ నుంచి ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. స్టెప్స్ ఉన్నాయి, ఇంకా ఈ స్టెప్స్ గుండా పైకి వెళ్ళడమే. నో మాస్క్ నో ఎంట్రీ. సో మా వాళ్ళు మాస్క్ లేకపోతే నాట్ ఎంట్రీ అంటున్నారు. పైన ఉన్నాము అండ్ అక్కడ టెంకాయ కొట్టుకునే స్పాట్ ఉంది. సో మా వాళ్ళు వెళ్ళున్నారు, ఇంకా నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. భద్రాచల రామన్న ఆలయం యొక్క ముఖ గోపురాన్ని సందర్శించవచ్చు. మనకి తెలిసిన సమాచారం ప్రకారం శ్రీరామ్ దాస్ సినిమాలో చూపించిన గుడి అయితే ఇది కాదు. సో అది వచ్చేసి గోదావరి నది దగ్గర ఉంటుందంట, పాత గుడి. సో అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక 100 years కూడా అయ్యి ఉండదు అని చెప్పి అంటున్నారు. సో ఎప్పుడుదో మనకి ఈ మధ్య కట్టింది. సో ఆ గుడికి కూడా వెళ్ళి చూద్దాము. సో లోపల అంతగా అలౌడ్ లేదు, బట్ మాక్సిమం కవర్ చేసి చూపించాను. సో అంతే. ఇప్పుడే పులిహోర ప్రసాదం కూడా వచ్చింది. సో జై శ్రీరామ్. ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం. సో ఎట్లుంటుంది అంతా చూపిస్తాను. సో ఇప్పుడే కిందకు వచ్చామన్నమాట. మ్యాక్సిమం మీకు చెప్పాల్సిన థింగ్ ఏంటంటే అక్కడ అసలు క్యామ్ వెళ్ళలేదు, బట్ మ్యాక్సిమం కవర్ చేశాం. చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది వచ్చేసి ఈ మధ్య కట్టించిన గుడి కాబట్టి చుట్టుపక్కల అన్ని మామూలుగా షాప్స్ కానీ బిల్డింగ్లు కానీ అంతా సిటీ లాగే ఉంటుంది. అండ్ అంత అడవి అంతా ఏమి ఉండదు. బట్ అక్కడెక్కడో నది ఉందంట ఇక్కడ. సో అక్కడికి వెళ్తున్నాము. సో చిటికలో అక్కడికి వెళ్దాం. గుడి దగ్గర నుంచి నది దగ్గరికి వెళ్తున్నాం. సో ఇంకొక ఫ్యూ మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ యాక్చువల్గా ఏంటంటే సెకండ్ డే కంటెంట్ ఎక్కువ ఇవ్వాలంట. సో మా బ్రో చెప్పాడు. సో ఇంకా కంటెంట్ కోసం ఏదైనా చెయ్యాలి, 5 నిమిషాలు కంటెంట్ కావాలంటే చెయ్యాలి కదా వ్లాగ్ అన్నాడు. సో ఇంక ఇప్పుడే చేస్తున్నాడు. సో అంతే, అక్కడికి వెళ్దాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎగ్జైట్మెంట్ స్పాట్కి వచ్చేసాం. సో వెనకాల స్టెప్స్ అన్ని గమనించవచ్చు. సో లెట్స్ గో. సో ఇక్కడ గోదావరి ఘాట్ దగ్గరికి వచ్చినాం. సో స్టెప్స్ ఉన్నాయి అండ్ అవతల పక్క ఏముంటుందని మీకు ఎగ్జైట్మెంట్గా ఉంది కదా. సో మీకంటే ఎక్కువ నాకు ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఏముంటుందో ఎలా ఉంటుందో చూద్దామంటే మీరు కొంచెం వెయిట్ చేయాలి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు స్టాల్స్ అన్ని మూసేస్తున్నారు. అండ్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ప్రజెంట్ స్నానాలు కూడా నాట్ అలౌడ్. సో వీ హ్యావ్ బీన్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ స్పాట్. సో స్టెప్స్ దిగి వెళ్దాం. సో చూడొచ్చు ఎంత పెద్ద నదో. ఇది వచ్చేసి దాదాపు ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కొలమల దగ్గర నుంచి మొదలయ్యి
గోదావరి దగ్గర అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది. ఇది వచ్చి మధ్యలో భద్రాచలం అనే ఓ పుణ్యక్షేత్రం దగ్గర. సో ఈ శ్రీరాముడు అప్పట్లో సంచరించే క్షేత్రం. ఒక్కొక్క స్టెప్ దిగి మనం కొంచెం దగ్గరికి వెళ్దాం. అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక వ్లాగ్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టైం పాస్ అండ్ మనం ఇచ్చే కంటెంట్ క్లారిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే ఓ యూట్యూబర్గా సక్సెస్ అవ్వగలుగుతాం. సో మ్యాక్సిమం నా మ్యాక్స్ ఇయడానికే ట్రై చేస్తాను. అండ్ ఘాట్ దగ్గరికి ప్రజెంట్ మనం వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా మనకి స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టెప్స్ ద్వారా దిగేసి మనం కిందకి వెళ్ళేదానికి చూడాలి. ఏంట్రా సో దాదాపుగా మనం వచ్చేసినాం. ఇక మ్యాక్సిమం చూడొచ్చు మీరు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అక్కడ నుండి. కళ్యాణ కట్ట అంటే ఐ మీన్ హెయిర్స్ అవి తీసేది అనుకుంటా. ఐ థింక్ వెళ్దాం ఇంకా కిందకి. చాలా వరకు ప్రయత్నించాను మీకు ఎంతో కొంత చూపించాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే ఇంత కష్టపడి వ్లాగింగ్ చేస్తున్నానంటే ఊరికే కాదు ఫ్రెండ్స్, మంచిగా మీ అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాను. దాదాపు మన తిరుపతికి 800 or 700 కిలోమీటర్స్ దూరం అనమాట. సారీ అంతే, 700 కిలోమీటర్స్ దాకా దూరం ఉంది. ఇంత దూరం వచ్చి ఇంత ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే ఒకే ఒకటి, నాకు యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ అందరికీ కంటెంట్ ఇవ్వాలనే ఇంట్రెస్ట్. సో మీరు కూడా కొంచెం నా కష్టాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ దాన్ని బట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఏదో మ్యూజిక్ వచ్చింది, కాపీరైట్ పడిపోద్ది మళ్ళీ, ఇది ఒక భయం మాకు. దేవుడా జై శ్రీరామ్. సో ఎట్లాగా మ్యూజిక్ ఆగిపోయింది. అండ్ దగ్గరికి వెళ్తాను. సో దాదాపుగా ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో మీరు ఇందా నుంచి గమనించవచ్చు. జాగ్రత్తగా గమనించుకొని వెళ్ళాలి, ఎందుకంటే అక్కడి నుంచి చాలా దగ్గర అనిపించింది, కానీ ఇక్కడ నడిచేటప్పుడు మాత్రం దూల తీరిపోతుంది అనమాట. సో ఇది గైస్ మనం ఆ సినిమాలో కూడా చూసిన ప్లేస్ అయి ఉంటుంది ఇది. సో మీరు ఒక పని చేయండి, ఏంటంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ భద్రాచలంలో ఇంకా చాలా ఉంది, ఇంకా ఈరోజు మ్యాక్సిమం కవర్ చేసి మీకు చూపించేదానికి ట్రై చేస్తాను. అండ్ ఎక్కువ కంటెంట్ అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్కువ క్వాలిటీ అండ్ ఎక్కువ క్లారిటీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అప్పర్ వ్యూ క్యాప్చర్ చేయొచ్చు. రామదాస్ కట్టించిన గుడి అది, రామదాస్ కట్టించిన గుడి అది గుడా, అది రామదాస్ కట్టించిందా? అలా అలా కట్టించారు పైన. దేవుడు పైన ఉన్నాడు కాబట్టి పైన కట్టించేది. సో వాటర్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇటువంటి జలాలలో అడుగేసి కాళ్ళు కడుక్కుంటే ఎంతో పుణ్యం, పురుషార్థం. కాకపోతే ఈ జీన్స్ తడిసిద్దేమో. వాటర్ అయితే కాళ్ళు పడితే దిగిపోతున్నాయి అనమాట. ఒక 30 కిలోమీటర్స్ దాకా ఉంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఎక్కడికి అనుకుంటున్నారా? సో మనం వెళ్ళబోతుంది పర్ణశాలకు అనమాట. సో అప్పట్లో సీతమ్మ వారు
సో మనం ఇప్పుడు వెళ్తున్న ఈ రోడ్లోనే ఇంకొక 30 కిలోమీటర్స్ దాకా వెళ్తే పర్ణశాల రాబోతుంది. అండ్ ఈ రోడ్డు వచ్చేసి ఇదే రూట్లో వెళ్తే తాడేపల్లిగూడెం, ఇంకోటి ఏంటి తాడేపల్లిగూడెం తర్వాత రాజమండ్రి అటు సైడ్ వెళ్ళొచ్చంట ఈ రోడ్లోనే. సో ఒకే వే అనమాట. అక్కడి నుంచి ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు. పర్ణశాల సో చూడాల్సిన ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వస్తే మిస్ చేయకుండా ఉండాల్సిన ప్లేస్ టెంపుల్, పర్ణశాల ఇవన్నీ. సో ఇంకా వెళ్దాం, అక్కడ ఎలా ఉంటుందో ఏముంటుందో ఒకసారి చూద్దాం. అండ్ మీరైతే నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే టైంలో పెడతాను, చూసేయండి. పర్ణశాల రోడ్. అండ్ అంతే, ఇప్పుడే మనం నర్సాపురం దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ నుండి 18 కిలోమీటర్స్ దాకా ఉంది. సో అదనమాట. అండ్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు, అందుకే చాలా వరకు స్కిప్ చేసేస్తున్నాను. ఇక్కడ బతుకమ్మ టెంపుల్ ఏదో ఉంది. సో చాలా వరకు ట్రాక్టర్స్, వెహికల్స్ అన్నీ ఇక్కడికే వచ్చాయి. అండ్ ఎందుకంటే చాముండేశ్వరి టెంపుల్ అనమాట. సో ఇక్కడ పూజ చేయించుకోవడానికి విజయదశమి కాబట్టి సో అన్ని వెహికల్స్ ఇక్కడికి వచ్చాయన్నమాట. సో ఇక్కడ నుండి మన డెస్టినేషన్ మరో 15 కిలోమీటర్లు ఉంది. ఇంకా దాదాపు దగ్గరికి వచ్చాం. సో ఇంకా ఇక్కడ లెఫ్ట్ తిరగాలన్నమాట. ఇంకా బోర్డు ఉంది, ఎడం చేకలు తిరగాల. ఆర్జీ కన్ఫ్యూజ్ అయిపోయినాడు. అది అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది. అండ్ 100 రూపీస్ ఏమో అంట వెహికల్ లోపలికి అలౌ చేయడానికి. లెఫ్ట్ ఈ ఫస్ట్ లెఫ్టే అంట చెప్పింది. ఈ బాల్ అదేదో చీర బట్టలు ఆరేసింది ఏదో ఉందంట. బండ్లు పద చెప్పాడు కదా, వెళ్దాం పైకి. ఆడికి పోయి మళ్ళీ ఆడిపోతాయా, పోయేసి వెళ్ళిపోదాం. ఆడికి పోయి మళ్ళీ ఒకేసారి పోదాం, మళ్ళీ వెనక్కి ఆడొస్తాం. బండలు రా చెప్పినారు కదా వాళ్ళే పొమ్మని, ఇంకేం ఇబ్బంది. సో ఇంకా బండలు అప్పట్లో చీరలు ఆరేసింది అది ఉన్నాయంట. అద్భుతండి అడవి చూపిస్తారా. ఇప్పుడు మనం సీతమ్మ వారు ఎక్కడైతే బట్టలు ఆరేసారో ఆ ప్లేస్కి వచ్చాం. సో మనకు అక్కడ గీతలు, గుర్తులు కూడా కనిపిస్తాయంట. సో ఒకసారి గమనిద్దాం. అండ్ ఇక్కడ చెప్పులు వేసుకోకూడదు. చెప్పులు వేసుకోకూడదా? ఊరికే అదొక ఆనందం. చెప్పులు వేసుకోకూడదా? వేసుకోవచ్చా మరే? సో వెళ్తున్నాం. కాళ్ళు అయితే బీభత్సంగా కాలుతున్నాయి. ఇంకా ఇది వింటర్ అయితేనే ఇంత వేడిగా ఉంది, మరి ఒకవేళ సమ్మర్ అయితే ఇంకెలా కాలేదు. అబ్బా ఇక్కడ చాలా ఐరన్ ఉంది, ఇంకా భయంకరంగా కాలుతున్నాయి. సో ఇక్కడ వాటర్ చూడొచ్చు, చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. కాకపోతే జారుతుంది. అండ్ మీరు గమనించవచ్చు వాటర్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అప్పట్లో సీతమ్మ వారు బట్టలు ఉతికి ఆరేసేవాళ్ళంట. ఈ వాటర్ ఇక్కడ గోదావరి నదికి సంబంధించినవి కాదు, కేవలం కొండలో నుంచి వచ్చే నీరు అన్నమాట. సో అప్పట్లో అంతే. సీతమ్మ వారు చీరలు ఆరేసిన ప్రదేశం నుంచి వెళ్తున్నాం. అండ్ లోపల కెమెరా వీడియో దిగకూడదంట, ఫోటోలు దిగకూడదంట, దేవుని దర్శనం చేసుకోవాలంట.
ఒక ప్లేస్కి వస్తే హిస్టారికల్ ప్లేస్ చూస్తే ఎవడన్నా ఫోటోలు తీసుకుంటాడు. తల తెక్కోలు కాకపోతే పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెడుతున్నారు. కాకపోతే ఒక థింగ్ ఏంటంటే నేను ఖచ్చితంగా తెలియకుండా అయినా వీడియో తీస్తాను అంతే నేను. సో ఒక ప్లేస్కి వచ్చినప్పుడు కన్ఫర్మ్ తీయాలి, ఎందుకంటే మీ అందరికి కంటెంట్ ఇవ్వడం నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇంత దూరం వచ్చినప్పుడు 700 కిలోమీటర్స్ జర్నీ చేసి ఒక కంటెంట్ తీయకుండా ఉంటే ఇట్స్ వరస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా మీ అందరికీ మంచి అవుట్పుట్ ఇస్తాను. ఎవడు చూసినా పర్లేదు, ఎవడేమనుకున్నా పర్లేదు. వెళ్తున్నా, దానికి ఎంత ధైర్యం ఉంటే వేసేస్తాం దాన్ని. కొంచెం పర్ణశాలలోనే ఎంట్రెన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ చిన్నగా షాప్స్ ఉన్నాయి. అండ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటో కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది. వీడియోని ఫుల్గా చూడండి. గోదావరి పుష్కరిణి దగ్గరికి వచ్చాం, నది దగ్గరికి. ఈ బ్రోతో వచ్చాను. ఈ బ్రోకి చెట్టు కింద జ్ఞానోదయం అయిందంట. సో అచ్చు రఘువరన్ బీటెక్ లో రఘువరన్ లాగా ఉన్నాడు కదా, యా కింద కామెంట్ చేయండి. సో మనం ఇంక ఇటు వెళ్ళాలి. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏదా అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు భలే నచ్చింది. దూరంగా అక్కడ వాటర్ కానీ కొండ కానీ అంతా ఎక్సలెంట్ ఉంది, మీరంతా గమనించవచ్చు. ఇంకా క్లారిటీ ఎక్కువ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది నాకు. బా బ్రహ్మాండంగా ఉంది అబ్బా, బీభత్సం. అండ్ చూద్దాం ఇంకా ఏమున్నాయో. సో హాయ్ గైస్, పర్ణశాలకు వచ్చామన్నమాట. ఇందాక మీకు ఇంతకు ముందు చూపించాను కదా సీతమ్మ వారి బట్టలు ఆరేసింది అదనేసి. సో అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం దగ్గరికి వచ్చాము. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మనకి ఈ నది అండ్ అక్కడ కొండ మాత్రం చాలా బాగా ఉంది చూడడానికి. మాత్రం అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట. సో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ థింగ్స్ అన్నిటిని మీకు చూపించాలంటే మీరు మాత్రం ఒక పని చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మిగతాది కూడా చూసేద్దామా. సో లెట్స్ వాచ్ ఇట్. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, అండ్ పక్కన మంచి నది వ్యూ ఉంది. అండ్ ఇంకా థింగ్ ఏంటంటే ఇంకా మనం గుడి దగ్గరికి వెళ్ళలేదు. సో మెయిన్ ఈ టెంపులే. సో ఎటువంటి పుష్కరిణి ఘాట్స్ అయినా అలాంటి డెవలప్ అయ్యేది ఒక టెంపుల్ వల్లే. సో లోపల మ్యాక్సిమం కెమెరా అలౌడ్ ఉండదు, కానీ మీకు తెలిసిందే అలా కెమెరా పెట్టేస్తాం, ఇలా వీడియో తీస్తాం. వీడియో తీసామా లేదా అనేది వాళ్ళకి తెలీదు, వీడియో చూసామా లేదా అనేది మాత్రం మీకు తెలిసిద్ది. ఎందుకంటే సో అదనమాట. సో వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఆ బంగారు లేడీని వేటాడమని సీతమ్మవారు చెప్పింది రాముడికి. సో రాముడు బయలుదేరతాడు. అప్పుడు సీతమ్మవారు లక్ష్మణుడికి చెప్తుంది అనమాట, ఏమనంటే మీ అన్నను కాపాడు, రాముడికి కష్టం వచ్చిందని చెప్పేసి కాపాడమని వెళ్ళమంటది. సో ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఆయన వెళ్ళను అంటాడు, ఆయన మాట వినకుండా పంపిస్తుంది. ఇంకా తప్పక లక్ష్మణ్ రేఖ గీస్తాడు. ఆ గీత ఇంకా దాటేసిస్తుంది. ఆ దాటేసినప్పుడు ఇలా రావణాసుడు రూపంలో ఉన్న వీడనమాట. సో ఆ కళ్ళు చూసి అని చెప్పవచ్చు, వీడు ఎంత పెద్ద దొంగ అని చెప్పేసి. సో వీడు ప్లాన్ వేసి ఇట్లా చేసినారు. సో మొత్తానికి అదనమాట జరిగింది. రావణాసుడు రామాయణంలో అప్పుడు సో ఏదో వేసుకోవడానికి వచ్చారు అమ్మవారు. సో అదనమాట, ఇది సీన్ టు సీన్ ఇక్కడ జరిగింది. నేను మీ అందరికీ చూపిస్తున్నాను. రావణాసురుడు అమ్మవారిని పడిపోయింది, ఇంకా అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళడానికి తాకకుండా మట్టితో పాటే తీసుకెళ్తున్నాడు, చూడొచ్చు. అదే భూమితో పాటే. సమయం వచ్చేసింది. సో ఇదండి టేస్టీగా ఉప్పు కారం జాంకాయ తీసుకున్నా. అంటే కొంచెం ట్రై చేద్దామని. కొంచెం యాక్చువల్గా ఆకలేస్తుంది, ఇంకా ఏం తినలేదు కదా, లంచ్ మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకేదోటి కొంచెం తింటే అలా తర్వాత చూద్దాం. అండ్ అంతే గైస్, ఫైనల్ గా భద్రాచలం వ్లాగ్ కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇంకేముంది, వెళ్ళేటప్పుడు బండ్లు వెళ్ళేటప్పుడు చెబుతాం బాయ్ బాయ్, అప్పుడు చెప్దాం అంటావా? బాయ్ బాయ్ చెప్పు. సో ఫైనల్ గా అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము. కొంచెం ఫుల్ నీరసం అయింది. ఇంకా సోడా ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా పర్ణశాల అయితే ఇదే. ఇంకేమన్నా ఉంటే చూపిస్తా, లేదంటే ఇంకా అంతే ఉండదు. మాక్సిమం చూద్దాం ఏం చూపిస్తాను. అండ్ ఒకసారి
సో తాగిద్దాం. తీయగుంది. భద్రాచలం ఇది కేవలం ఓ పుణ్యక్షేత్రం కాదు. మన దేశ పురాణాలు, ఇతిహాసాలు కేవలం బుర్రకథలు కాదు, నిజాలు అని చెప్పే ఓ గొప్ప సాక్ష్యం. సాక్షాత్తు శ్రీరామ, సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వాములు నడయాడిన చోటు. ఎంతో గొప్ప ఈ పుణ్యక్షేత్రానికి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అందరూ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ శ్రీరాముల వారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. శ్రీరామదాసుచే నిర్మించబడిన ఈ భద్రాచల రామన్న గుడి ఎంతో గొప్పగా ఉన్నది. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.